అందరికీ నమస్కారం. నేను మీ సనపల్లి సురేష్ కుమార్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చింది అందరి మధ్యలో ఒకటే కలకలం. హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, దీని ఎలా ఉంటుంది, ఆ పిల్లలకు వస్తుంది అంటున్నారు, పెద్దవాళ్ళకి వస్తుంది అంటున్నారు, ముసలి వాళ్ళకి వస్తుంది అంటున్నారు, ఏది తెలియక అసలు ఏంటి వైరస్, ఎందుకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే ఒక తర్జన భర్జనలో ప్రజలందరూ ఉన్నారు. దీని మీద ఒక 2 రోజుల నుంచి పూర్తిగా జాతీయ మీడియా ఛానళ్ళు, ఆ కేంద్రం ఇచ్చినటువంటి దీని మీద మీడియా ద్వారా దీని మీద అధ్యయనం చేసి గూగుల్లో చాలా సెర్చ్ చేసి కొంత సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందరికీ యూజ్ఫుల్ అవుతుందని చెప్పి. హెచ్ఎంపివి వైరస్ అనేది అసలు ఏంటి, ఏదైతే 2019లో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది, ఆ వెంటనే 2020 మార్చి వచ్చేసరికి కరోనా లాక్డౌన్ పేరుతో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. అప్పుడు చైనా నుంచి అవి ఇవి తినడం వల్ల, లేనిపోయిన వంటల వల్ల, దానివల్ల లేనిపోయిన జబ్బులు వచ్చాయని చెప్పేసి అందరూ ఇదవ్వడం, ప్రతి గ్రామాల్లో లాక్డౌన్లు విధించడం, ఈ కరోనా వల్ల బెంగ పెట్టుకొని చాలా మంది చనిపోవడం, ఇటువంటివన్నీ జరిగాయి. సేమ్ మళ్ళీ అలాగే 5 ఏళ్ళ తర్వాత 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. మళ్ళీ ఈ టైంలో హెచ్ఎంపివి వైరస్ ఏంటి, మళ్ళీ ఒకసారి అదే క్రైసిస్ గాని వస్తే చాలా అనర్థాలు జరిగే పరిస్థితి ఉంటది. వ్యాపారాలు అంతంత మాత్రంగా అప్పటికే కుదేలైపోయింది. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కరోనా వల్ల ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఫైనాన్షియల్ గా, బిజినెస్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా, అటు సాఫ్ట్వేర్ రంగం కానీ అన్ని తీవ్రంగా దెబ్బతేలింది. ఇప్పుడులోగా ఈ హెచ్ఎంపివి వైరస్ అంటున్నారు ఏంటని, అటు వ్యాపారం నుంచి, ఇటు అందరి నుంచి, ఇప్పుడు రాజకీయ నాయకుల నుంచి, అందరి నుంచి బెంబోలెత్తిన పరిస్థితి. ప్రజలైతే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది చైనా, జపాన్లలో పూర్తిగా విజృంభిస్తుందంటండి. కానీ ఇప్పుడు ఇండియాలోకి వస్తే కేంద్రం ఒక నివేదిక ఇచ్చింది. బెంగళూరులో ఒక 3 నెలల పాపకి, ఒక 8 నెలల పాపకి సోకినట్టు సమాచారం ఉంది. కాకపోతే వాళ్ళు చైనా వెళ్ళి రావటం కానీ, చైనా నుంచి వాళ్ళు రాకపోకలు కానీ, ఎటువంటి సంబంధాలు కానీ లేవు. అంటే ఇది ఇండియాలోనే పుట్టింది, దీని మూలాలు ఇండియాలోనే ఉన్నాయా అనే కోణం మీద కూడా కేంద్రం దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ ఎవరికి సోకుతుంది అంటే, ఇది ఇటు 11 ఏళ్ల లోపు పిల్లలకి, అలాగే వృద్ధులకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఇది పర్వాలేదు, కరోనా కంటే ముందుగానే తగ్గుతా ఉంది. కరోనాకి దీనికి తేడాలు చూసుకుంటే కరోనా అంత తీవ్రతగా లేదు. అయితే ఇది స్టార్టింగ్ లో ఉంది, కానీ వ్యాప్తి చెందడంలో దానికంటే ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది అనేసి కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా కరోనాకి దీనికి తేడాలు పోల్చుకుంటే, సేమ్ కరోనా ఎలా అయితే ఇలాగే దగ్గర ఒక వ్యక్తికి వస్తే ఇంట్లో ఉంటే రావటం కానీ, దానివల్ల అప్పుడు క్వారంటైన్ లో పెట్టేయడం ప్రభుత్వాలు విపరీతంగా చేయడం జరిగింది ఫస్ట్ లో. కానీ ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ కూడా సేమ్ అదే లక్షణాలతో వస్తుంది. ఇది కూడా దగ్గు, జలుబు, జ్వరము, ఇది ముదిరినప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, అచ్చం కరోనా ఎలా అయితే అదే లక్షణాలు ఉన్నాయి. కానీ కరోనా కంటే అంటే 0.07% దీనికి డెత్ రేట్ ఉందని చెప్పి కూడా వైద్యులు పరిశోధనలో నిర్ధారించారండి. కానీ దీనిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే పర్వాలేదు, కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే చనిపోయే ప్రమాదం ఉందని కూడా కొంతమంది డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కానీ కరోనా లాగే ఎలా అయితే ప్రికాషన్స్, ఎవరికైనా ఒంట్లో బాగోకపోవడం కానీ, దాని లక్షణాలు కానీ కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండడం, బలమైన ఆహారాన్ని తీసుకోవడం, కరోనా లాగానే శానిటేషన్ కానీ, అలాగే ఏమైనా లక్షణాలు ఉన్నప్పుడు మాస్కులు పెట్టుకోవడం, ఏదైనా లేనప్పుడు జాగ్రత్తగా ఇంట్లో, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళడం, అనవసరంగా 10 మందిలో గుమ్ముకోవడం లాంటివి చేయకపోతే దీన్ని వ్యాప్తి చేయక ముందే అరికట్టొచ్చునని కూడా డాక్టర్లు చెప్తున్నారండి. అయితే కేంద్రం ఏంటంటే, మళ్ళీ కరోనా తరహాలో ఇదే హెచ్ఎంపివి వైరస్ దేశం అంతటా కానీ వస్తే ఆర్థికంగా చాలా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దీన్ని ముందస్తుగా, ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్ కూడా లేదు. కరోనా లాగే దీనికి కూడా కొన్ని నెలలు అయిన తర్వాతే కానీ వ్యాక్సిన్ తీసుకొస్తే అప్పటి వరకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని మీద కూడా
ప్రభుత్వాలు కొంచెం ముందస్తు చర్యలుగా ఉండి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే దీనిలో పరిశుభ్రత కొంత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది, ముందుగా చేస్తే బాగుంటుంది. అలాగే ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు, ముంబై, హైదరాబాద్, విశాఖపట్నం అటువంటి ఏరియాల్లో ఎక్కువగా ఉంది. ఇప్పుడు సంక్రాంతి పండగ కూడా వస్తుంది, బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ వాళ్ళతో కొంచెం దూరంగా ఉండడం, అవకాశాన్ని బట్టి దూరంగా అంటే గతంలో కరోనాలో ఏం చేశారంటే అదిగో పులేంటి ఇదిగో మేకని ప్రతి ఊరికి కర్రలు కట్టేయడం, బాగులేకపోతే ఏదో అయిపోయి బెంగ పెట్టుకొని చనిపోవడం లాంటిది అయింది. ఇప్పుడు వీలున్నంత వరకు ప్రికాషన్స్ పాటించితే కొంత దాని వ్యాప్తి చెందక ముందే, అప్పుడు ఏంటంటే కరోనాలో వ్యాప్తి చెందేంత వరకు ఎవరు పట్టించుకోకుండా ఊరికే కొందరు ఏంటంటే ఏవో సేవా కార్యక్రమాలు చేసినట్టు, ఆహార పొట్లాలు పంచినట్టు అన్నెసరీ ఎక్కువగా చేసి అది వ్యాప్తి చెందిన తర్వాత ఏంటంటే అంటే అంత అపోహ చేయాల్సిన టైంలో విడిచిపెట్టేసి చేయడం కూడా ఎక్కువగా ఉంది. అయితే ఇది వచ్చిన తర్వాత కనీసం అంటే ఎవరికైనా సోకితే ఇప్పుడు అక్కడైతే బెంగళూరులో ఒక 2 కేసులు నమోదైనట్టునే, ఒక 8 నెలలు, ఒక 3 నెలల పాప, పిల్లల్లోనే ఎక్కువగా ఉంటుంది అంటారు. మిడిల్ ఏజ్ వాళ్ళకి లేదంటారు, కానీ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఏమన్నది చూడాలి. అయితే కేంద్రం కూడా దీని మీద అప్రమత్తంగా ఉండి ఆల్రెడీ హెల్త్ ఎమర్జెన్సీ ఇచ్చి జిల్లాల్లో అంటే దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి హాస్పిటల్కి కూడా ఈ కేసులు ఏమైనా నమోదైతే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలని, వెంటనే దానికి అలర్ట్ గా ఉండాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఊరికే సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో కానీ అసలు ఒక భూతంలా కానీ వ్యూస్ కోసం కానీ ఏదో చూసి దాన్ని ఊరికే షేర్ చేసేసి జనాల్లో భయాన్ని కలిగించడం వల్లే కరోనా వల్ల కూడా చాలా మంది చనిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి ఆ భయాన్ని కొంత లేకుండా చేసి నిజమైన వార్తలు ఏమైనా ఉంటే మీడియా ద్వారా యూట్యూబర్స్ కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రకటన చేసి దీని మీద అవగాహన కల్పించి మన వంతుగా సాయం చేయాలి అనే ఆలోచనతోనే ఈ వీడియో చేయడం జరిగింది. మీడియాల ద్వారా, పాత్రికేయ ఛానల్ ద్వారా, నేషనల్ మీడియా ద్వారా, టీవీల్లో వచ్చిన కథనాల ద్వారా, గూగుల్లో శోధించి దీని మీద పూర్తిగా పరిశోధన చేసి విషయాలు చెప్పడం జరిగింది. ఈ హెచ్ఎంపీ వైరస్ వల్ల పెద్దగా భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేనప్పటికీ పిల్లలకే ఎక్కువగా ప్రస్తుతం సోకుతుంది అనే రకంగా ఉంది కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా ఉంచడం, ఈ సీజన్లో ఇప్పుడు ఎక్కువగా ఈ జలుబులు అవి వచ్చినప్పుడు ఊరికే కాకుండా కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని ఉంచి ముందస్తుగా ఏమీ మన పేక మీదకి వచ్చిన తర్వాత మన మీద చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు కాకుండా చేస్తే బాగుంటుంది. అదే ఇప్పుడు ఇదే హెచ్ఎంపీవి వైరస్ వల్ల రాజకీయంగా లాభమా నష్టమా అంటే, రాజకీయంగా 6 నెలల ఈ కొత్త ప్రభుత్వాలు, ఇప్పుడు తెలంగాణ చూస్తే సంవత్సరం అయింది, ఆంధ్రప్రదేశ్ చూస్తే 6 నెలలు అయింది, ఎంతెంత మాత్రంగా ఉండి ఇప్పుడే కోలుకుంటున్న టైంలో ఇది కరోనా అలాగే కానీ ఒకవేళ విజృంభిస్తే ఆర్థికంగా రాష్ట్రాలు వెనక్కి వెళ్ళిపోవడం ఖాయమైన నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే కొంచెం అభివృద్ధి పనులు కానీ, అటు రాజధాని పనులు కానీ, లేకపోతే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని పథకాలు కానీ కొన్ని చేసి ఇంకా చాలా అమలు చేయాల్సి ఉన్న టైంలో గతంలో లాగే కరోనా మాదిరిగా మళ్ళీ ఇప్పుడేమైనా ఇది విజృంభిస్తే ఆ ప్రభావం పూర్తిగా రాష్ట్ర మీద భారంగా పడి అధికారాలు కోల్పోయే పరిస్థితి కూడా పూర్వంలాగానే ఉంటుంది. ఏదేమైనప్పటికీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, కరోనా లాగే హెచ్ఎంపీ వైరస్ అదే లక్షణాలతో ఉన్నప్పటికీ ముందుగా ఒకటి భరించి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ముందుగా కొంచెం చర్యలు తీసుకొని దాని వ్యాప్తిలో అందరూ కొంత నియంత్రణ పాటించేసి కొంచెం జాగ్రత్తగా ఉంటే అదర్ దెన్ ఎవరికి ఏమీ ఇబ్బంది లేకపోతే ఏమీ లేదు. కానీ ఏదేమైనప్పటికీ జపాన్, చైనాలో ఉధృతంగా ఉంది, ఇండియాలో కూడా కేసులు నమోదయ్యాయి సేమ్ ఇదే టైం కాబట్టి ఇప్పుడు కూడా ఈ జలుబు ఇవన్నీ వచ్చే టైం. దీనివల్ల ఎక్కువ పిల్లలకి న్యూమోనియా లాంటి రోగం, అంటే ఇది వచ్చిన తర్వాత దాన్ని న్యూమోనియా లాగా కూడా దారితీసే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఏదేమైనా పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు ముందుగా హాస్పిటల్కి తీసుకెళ్లి కొంచెం మందులు వాడడం అలాంటివి చేసి దాన్ని దాయకుండా కరోనా లాగా ఏమైనప్పటికీ కూడా ఆ టెస్టులు చేయించే దిశగా అందరూ అవేర్నెస్ తో ఉండాలని కోరుకుంటూ దీని మీద అవగాహన కోసం చేశాం. అందరూ కూడా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఈ విషయాన్ని కూడా షేర్ చేయండి. 10 మందికి తెలిస్తే ఒక విషయం, అంటే ఇప్పుడు ఏదో అపోహలో ఉంటారు,
అంటే అమ్మో ఏం జరిగిపోతుందో అప్పుడే కరోనా లేకపోతే ఇదా అని లేదు, అదే లక్షణాలతో ఉన్నప్పటికి కూడా ఎలా ఉంది ఓకే అని కొంచెం సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిగా చేసాం. దీని మీద అప్డేట్స్ కూడా ఏమైనా ఉన్నప్పటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ మెడిసిన్ కానీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా దీని మీద కట్టడి చేసే దీంట్లో చర్యలు తీసుకోవాలి. హెల్త్ ఎమర్జెన్సీ కూడా చేయడం అన్ని రాష్ట్రాలకి జరిగింది. కాబట్టి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉంటే దీన్ని బారి నుండి కొంతైనా మనం కాపాడుకునే విధంగా ఉంటుంది. అందరికీ నమస్కారం.